హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ట్రెడిషనల్ రెసిపీ అయిన తపాలా చెక్కలు. ఈ తపాలా చెక్కలు ఎన్ని తిన్నా తనివి తీరదండి. తింటూనే ఉండిపోతారు అలా, ఎందుకంటే దాని టేస్ట్ అలా ఉంటుందన్నమాట. మరి ఆలస్యం చేయకుండా కరకరలాడుతూ కొంచెం మెత్తగా ఉండే ఈ తపాలా చెక్కలను పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పొడి బియ్యం పిండిని తీసుకోండి. సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు కలిపిన పేస్టు 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, వేయించుకున్న పల్లీల బద్దలు వేసుకోండి. అరగంట పాటు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ కారం పొడి వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసేలా కలిపేయండి. పచ్చిమిర్చిలో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ వేయడం లేదు. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా ముద్దలా చేసి, ఇక్కడ వాటర్ కూడా మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటే 3/4 కప్పు వరకు వాటర్ పడుతుంది. వాటర్ను చూసుకుంటూ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నాకు వాటర్ అయితే 3/4 కప్పు వరకు పట్టిందండి. మీరు చూసుకుంటూ యాడ్ చేయండి. ఇలా చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుంటూ తడి కాటన్ క్లాత్ పైన ఇలా అప్పలాగా వత్తుకుంటూ మనం మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇలా తడి కాటన్ క్లాత్ అయినా సరే, పాలిథిన్ పేపర్ పైన ఆయిల్ని అప్లై చేసుకుంటూ కూడా వత్తుకోవాలి. అయితే మరీ సన్నగా మరీ లావుగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేయండి. ఇలా బ్యాచ్కి సరిపడినన్ని ముందుగానే ఒక కాటన్ క్లాత్ పైన 4 కానీ 5 కానీ ప్రిపేర్ చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మంటను వెంటనే మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడే వీటిని ఆయిల్ నుంచి తీసేసేయాలి. అలా అయితేనే తప్పాల చెక్కలు కొంచెం కరకరలాడుతూ లైట్గా మెత్తగా ఉంటాయి, బాగుంటాయి. అలా ఉంటాయి. కొంతమందికి క్రిస్పీగా ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం డార్క్గా అయినప్పుడు ఆయిల్ నుంచి తీసేసేయండి. ఇందులో మనం ఉల్లిపాయ వేయడం వల్ల కొంచెం మెత్తగా అవుతాయి కాబట్టి ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి. మరి నేను చేసిన ఈ ఉల్లి తపాలా చెక్కలు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అన్నట్టు ఈ తపాలా చెక్కలు వారం రోజుల పాటు కూడా నిల్వ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ ఉల్లి తపాలా చెక్కలు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.